ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో దేవపుడి గ్రామంలో గంగానది మట్టితో తయారైన వినాయక విగ్రహంతో నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజున వనుదురు గ్రామస్తులు కోలాటం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. 40 ఏళ్లుగా రావి చెట్టు వద్ద 9 రోజులు పూజలు చేయడం సాంప్రదాయం. ఈసారి స్వయంగా విగ్రహం తయారు చేయడం విశేషం. గ్రామ కమిటీ ప్రజల సమీక్షలో పండుగ జాతరలా మారింది. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్రంలో ఇటువంటి శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, గంగా నదీ తీరంలో నుంచి కానీ గోదావరి నదీ తీరంలో నుంచి కానీ ఇటువంటి పుణ్య నదుల్లో నుంచి స్వామివారి యొక్క మట్టిని స్వామివారి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని చుట్టూ ఉండే వైబ్రేషన్స్ బాగుండాలి. స్వామివారి విగ్రహం మట్టితో చేస్తేనే చాలా శ్రేష్టమైనది, అది శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి మట్టితో ఇంకా మిక్కిలి ఏంటంటే గంగా నదీ తీరంలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజులుగా 42 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని ఇలా ఈ నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని ఈ సంవత్సరం అయిపోయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహం పెట్టి శాస్త్రానుసారంగా పూజా